ప్రీవియస్ వీడియోలో మన ఖాళీ లైనక్స్ ఇంపార్టెన్స్ అండ్ ఖాళీ లైనక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా. సో ఈ వీడియోలో ఖాళీ లైనక్స్ బేసిక్ కమాండ్స్ని టెర్మినల్ ద్వారా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. Hey hi, this is Robin. I'm a cybersecurity trainer and founder of Cyberbird. I mainly work in ethical hacking and penetration testing, and I also provide one-on-one cybersecurity training. ఫస్ట్ నేను నా సిస్టమ్ మీద రైట్ క్లిక్ చేసి టర్మినల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ ఇన్ టర్మినల్ అని ఉంది కదా, సో ఈ టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. అంటే మనకి విండోస్లో సిఎండి ఉంటుంది కదా, సేమ్ అలానే ఇక్కడ టర్మినల్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. సో డైరెక్టరీని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ని mkdir. సో mkdir అనే కమాండ్ యూజ్ చేసి మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడు క్రియేట్ చేసే డైరెక్టరీకి నేను నేమ్ ప్యారెట్ అని ఇస్తున్నాను, PARROT, ఎంటర్. సో నేను mkdir స్పేస్ ప్యారెట్ అని ఎంటర్ చేసిన తర్వాత ప్యారెట్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. సో మీరు గ్రాఫికల్గా ఇక్కడ నా డెస్క్టాప్ మీద చూడొచ్చు, ప్యారెట్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. సో ఇదే డైరెక్టరీని మనం టర్మినల్ ద్వారా ఎలా చూడాలి అంటే లిస్ట్ కమాండ్ యూజ్ చేసి మనం చూడాలి. సో ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఏదైతే ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ మనం ఉన్న పాత్లో ఉన్నాయో వాటిని మనం లిస్ట్ చేసి చూడొచ్చు. సో ఎంటర్ చేశాను. సో నేను ప్రజెంట్ ఉన్న పాత్లో ఓన్లీ ఒకే ఒక డైరెక్టరీ ఉందన్నమాట. సో నా ప్రజెంట్ పాత్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను డెస్క్టాప్లో ఉన్నాను. సో డెస్క్టాప్లో వేరే ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ లేవన్నమాట. సో ఓన్లీ వన్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ప్యారెట్ డైరెక్టరీ. సో ఇక్కడ ఏదైతే మనం డెస్క్టాప్లో ఉన్నామో ఈ డెస్క్టాప్ కూడా ఒక డైరెక్టరీ అనమాట. సో ఈ డెస్క్టాప్ కూడా ఇంకొక డైరెక్టరీలో ఉంది. సో మనం ఎక్కడున్నామో అసలు మన పాత్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ చేయాలి. అంటే పీడబ్ల్యూడి అనే కమాండ్ మనం యూజ్ చేయాలి. ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ పీడబ్ల్యూడి ఎంటర్. సో పీడబ్ల్యూడి నేను చేసినప్పుడు ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే నేను పీడబ్ల్యూడి చేసినప్పుడు పాత్ వస్తుంది. సో నేనున్న పాత్ ఏంటంటే నేను డెస్క్టాప్లో ఉన్నాను. డెస్క్టాప్ రాబిన్ అనే ఒక డైరెక్టరీలో ఉంది. సో ఇది నా యూజర్ డైరెక్టరీ. సో నా యూజర్ డైరెక్టరీ ఎక్కడుంది? హోమ్లో ఉంది. హోమ్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఫస్ట్ స్లాష్ ఉంది కదా, సో ఇది రూట్ డైరెక్టరీ అనమాట. అయితే ఈ హోమ్కి రాబిన్కి కానీ రాబిన్కి డెస్క్టాప్ కానీ మధ్యలో ఉన్న ఈ స్లాష్ ఏంటంటే సపరేటర్స్. బట్ ఫస్ట్ ఉన్న స్లాష్ ఏంటంటే ఇట్ డినోట్స్ రూట్ డైరెక్టరీ. సో ఇప్పుడు నేను డెస్క్టాప్లో ఉన్నాను కదా, సో ఈ డెస్క్టాప్ నుంచి ఇన్ కేస్ నేను ఇక్కడ ప్యారెట్లోకి వెళ్ళాలనుకుందాం. ఫర్ సపోజ్ నేను ఎల్ఎస్ చేస్తున్నాను అంటే అప్పుడు డెస్క్టాప్లో ఉన్న డైరెక్టరీస్ కానీ ఫైల్స్ కానీ లిస్ట్ అవుతాయి కదా, ఎల్ఎస్. సో ఇక్కడ ప్యారెట్ ఉంది కదా, సో నేను డెస్క్టాప్లోంచి ప్యారెట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, డైరెక్టరీ అనేది చేంజ్ చేస్తున్నాను. సో మనం యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. సిడి స్పేస్ మనం ఏ డైరెక్టరీలోకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ డైరెక్టరీ నేమ్ ప్యారెట్ ఎంటర్. సో ఇక్కడ చూడొచ్చు నేను ప్యారెట్ డైరెక్టరీలోకి వచ్చేసాను. సో పీడబ్ల్యూడి చేస్తున్నాను, చూడొచ్చు ప్యారెట్ ఎక్కడుంది? డెస్క్టాప్లో ఉంది. డెస్క్టాప్ ఎక్కడుంది? రాబిన్లో ఉంది. రాబిన్ ఎక్కడుంది? హోమ్లో ఉంది. హోమ్ ఎక్కడుంది? రూట్ డైరెక్టరీలో ఉంది. సో నేనున్న ప్యారెట్ డైరెక్టరీ నుంచి నేను డెస్క్టాప్లోకి వచ్చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ స్టెప్ అనేది తీసుకోవాలి కదా, సో బ్యాక్ స్టెప్కి సిడి స్పేస్ డాట్ ఎంటర్. సో నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాను? డెస్క్టాప్లోకి వచ్చేసాను. మళ్ళీ నేను సిడి ప్యారెట్ చేసి ప్యారెట్లోకి వెళ్ళిపోతాను. పీడబ్ల్యూడి ప్యారెట్లో ఉన్నాను. ఈ ప్యారెట్లోంచి సార్ నేను డైరెక్ట్ రాబిన్లోకి రావాలనుకుంటున్నాను. సో మైట్ బి మీరు ఇలా ఆలోచించవచ్చు, సిడి స్పేస్ రాబిన్ అనిస్తే నేను ఇక్కడున్న ప్యారెట్లోంచి రాబిన్లోకి వెళ్ళొచ్చేమో, ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదా సిడి అండ్ మనం వెళ్ళాలనుకున్న డైరెక్టరీ నేమ్ ఇవ్వచ్చు అని. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్యారెట్లో రాబిన్ అనే డైరెక్టరీ ఉందా? ఫస్ట్ చూద్దాం. ఎల్ఎస్. సో అసలు ప్యారెట్లో మనం ఎల్ఎస్ చేసినప్పుడు ఏమీ రాలేదు. ఒక ప్యారెట్ అనేది ఒక న్యూ డైరెక్టరీ, అందులో ఏమీ లేవు. సో ఇప్పుడు ఇక్కడ నేను సిడి
రాబిన్ అని చేస్తే నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ రాబిన్ అంటే ప్యారెట్లో అసలు రాబిన్ అనే ఫైల్ కానీ డైరెక్టరీ కానీ లేదు అని చెప్తుంది. సో సిడి రాబిన్ అని చేసేస్తే మనం రాబిన్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాం, ఎందుకంటే మనం ఉన్న డైరెక్టరీలోనే అది వెతుకుతుంది. సో నేనున్న ప్యారెట్లోంచి రాబిన్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాలంటే 2 స్టెప్స్ నేను బ్యాక్ చేయాలి. సో సిడి స్పేస్ డాట్ డాట్ అని ఇస్తే ఏమని చెప్పాను, 1 స్టెప్ బ్యాక్ అంటే ప్యారెట్లోంచి మనం డెస్క్టాప్లోకి వస్తాం. అదే రాబిన్లోకి రావాలి అంటే 2 స్టెప్స్ బ్యాక్. సో సిడి డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ అంటే ఇక్కడ 2 డాట్స్ వచ్చేసి ఒక 1 బ్యాక్ స్టెప్ అనమాట. స్లాష్ అనేది సపరేటర్. సో ఎంటర్. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చూద్దామా, పీడబ్ల్యూడి. సో నేను రాబిన్ డైరెక్టరీలో ఉన్నాను. సో ఇక్కడ ఒక సింబల్ చూపిస్తుంది కదా, ఈ సింబల్ నా యూజర్ డైరెక్టరీని డినోట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇలా నేను కమాండ్స్ యూజ్ చేస్తున్నప్పుడు నా టెర్మినల్ ఫిల్ అయిపోయింది కదా, నేను చాలా కిందకు వచ్చేసాను. సో ఈ టెర్మినల్ని నేను క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ అనే కమాండ్ నేను యూజ్ చేస్తే కనుక నా టెర్మినల్ అనేది క్లియర్ అవుతుంది. సో క్లియర్ అంటే డిలీట్ కాదు, మనం ఏమీ డిలీట్ చేయట్లేదు, జస్ట్ మన టెర్మినల్ని మనం క్లియర్ చేసాం. సో ఇక్కడ నేను లిస్ట్ చేస్తున్నాను ఎల్ఎస్, చూడొచ్చు. సో నేను ఎక్కడున్నాను, రాబిన్లో ఉన్నాను. రాబిన్లో ఈ డైరెక్టరీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో రాబిన్లోనే డెస్క్టాప్ ఉంది కదా, సో నేను డెస్క్టాప్లోకి వెళ్ళాలంటే సిడి స్పేస్ డెస్క్టాప్ ఎంటర్ ఎల్ఎస్. సో డెస్క్టాప్లో ఉన్న ప్యారెట్ అనే డైరెక్టరీని నేను ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ చేయడానికి ఆర్ఎం స్పేస్ -r అండ్ డైరెక్టరీ నేమ్ ఎంటర్. సో మీరు గ్రాఫికల్గా చూడొచ్చు, ఇక్కడ ఉండే ప్యారెట్ అనే డైరెక్టరీ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టర్మినల్లో చూద్దాం. ఎల్ఎస్ మనం క్రియేట్ చేసిన ప్యారెట్ అనే డైరెక్టరీని మనం ఆర్ఎం స్పేస్ -r అండ్ డైరెక్టరీ నేమ్ ఇచ్చి డిలీట్ చేసాం. సో నేను మళ్ళీ క్లియర్ చేస్తున్నాను. సో మనం విండోస్లో నెట్వర్క్ డీటెయిల్స్ చెక్ చేయడానికి ఐపీ కాన్ఫిగ్ అనే ఒక కమాండ్ యూస్ చేస్తాం, ఇన్ కేస్ మీకు తెలుసుంటే. ఇక్కడ మనం నెట్వర్క్ డీటెయిల్స్ని చెక్ చేయడానికి ఐపీ కాన్ఫిగ్ కాదు, ఐఎఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ యూస్ చేసి మనం నెట్వర్క్ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. సో నా ఎథర్నెట్ పోర్ట్ డీటెయిల్స్, లోకల్ హోస్ట్ డీటెయిల్స్ ఇలా. సో ఖాళీ లైనెక్స్లో కంఫర్టబుల్గా వర్క్ చేయాలనుకుంటే లైనెక్స్ కమాండ్స్ని ప్రాక్టీస్ చేయడం హ్యాబిట్ చేసుకోండి. సో ఇలా బేసిక్ కమాండ్స్ని ప్రాక్టీస్ చేస్తే ఖాళీ లైనెక్స్ని టెర్మినల్ ద్వారా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో టూల్స్ యూజ్ చేయడానికి లైనెక్స్ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఖాళీ లైనెక్స్ కమాండ్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే లైనెక్స్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనం లైనెక్స్ కమాండ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి ప్రాక్టికల్ సైబర్ సెక్యూరిటీ వీడియోస్ కోసం ఫాలో సైబర్ బర్డ్.